కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త నిర్ణయం అమలుకు సిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితులు 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రానున్న 3 నెలల రేషన్ వచ్చే నెలలో ఇచ్చేలా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి ఈ కోటా పంపిణీకి సిద్ధమవుతోంది. రేషన్ కార్డుదారుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, వర్షాభావ పరిస్థితుల వేళ రేషన్ బియ్యం పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ అయ్యాయి. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో మరోసారి 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 3 నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న విధానం మేరకు ప్రతి నెల తొలి 15 రోజులు మాత్రమే రేషన్ బియ్యం అందుబాటులో ఉంచుతున్నారు. కాగా ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో 3 నెలల బియ్యం ఒకే విడతలో పంపిణీకి వీలుగా ఆగస్టు నెల మొత్తం రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలని స్పష్టం చేశారు. 3 నెలల కోట ఒకేసారి ఇస్తుండటంతో లబ్ధిదారులు సరుకు తీసుకునే సమయాల్లో 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ సైతం ఇదే విధంగా పంపిణీ అయింది. ఇక ఇదే సమయంలో రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ తప్పనిసరి చేశారు. వచ్చే నెల నుంచి వారికి మాత్రమే రేషన్ సరఫరా అయ్యేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇప్పటికీ ఈ కేవైసీ చేసుకుని వారికి ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయించారు. కాగా ఎక్కడి నుంచి అయినా ఈ కేవైసీ అప్డేట్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.